అండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము మరి ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను జ్ఞాని అని సొలొమోను తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే చెప్పుడు మాటలు వినువారు చెడిపోదురు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుందండి. ఈ రోజు చక్కగా పచ్చగా సాగుతున్న సంసారాల మధ్యలో అనేక మంది చెప్పుడు మాటలు చెబుతూ అనేక మందికి పొలలెట్టే వ్యవహారాలు చేయడం వల్ల అనేకమైన సంసారాలు మసిగా మారిపోతా ఉన్నాయండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య అనేకమైన సంసారాలు ఏమైపోతా ఉన్నాయి తెలుసా? బొగ్గులాగా మారిపోతా ఉన్నాయి. నువ్వు నీ కళ్ళతో చూడకుండా, నీ చెవులతో వినకుండా, ఒక వ్యక్తి మీద నీ కళ్ళతో చూడకుండా ఒక వ్యక్తి మీద మరి చెడుగా అభిప్రాయం పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. నా సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు అయితే, నువ్వు స్త్రీవైతే సామెతలు 14:1 నువ్వు చదివినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ పెరుకుకొనును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు అయితే దేవుని వాక్యానికి చోటిచ్చి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతా ఉన్నావా? ఈరోజు అలా జీవిస్తావు కదా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు కదా, నువ్వు జీవించాలని తెలియజేస్తూ నీ జీవితాన్ని నువ్వు దేవుని వాక్యంతో కట్టుకోవాలని, జ్ఞానవంతురాలుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.